దేవునికి మహిమ కలుగునుగాక. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మరోసారి మీరు ఈ కార్యక్రమాన్ని చూస్తూ మీ కామెంట్స్ ద్వారా మరి ఎక్కువగా దేవుని పనిలో పరీక్షల్లో ముందుకు సాగునట్లుగా నన్ను బలపరుస్తున్నందుకే మిమ్మల్ని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవుని యొక్క వాక్య ధ్యాన నిమిత్తం పరిశుద్ధ గ్రంథం నుండి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, పరిశుద్ధ గ్రంథం నుండి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాలను మనం చదువుకుందామండి. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించ మిగిలిన కాలము ఇక మీదట మనుజాసలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక నేమీ లేక యుండును. ఓ చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి యెహోవా మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా గొప్ప దేవ, ప్రేమాస్వరూపి యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో నాయన, ఈ పగటి వేళ నీ కృపాసనం దగ్గరికి వచ్చిన్నాము. నీ సన్నిధిలో గడుపునట్లుగా నీ సంఘముగా నాయన ఈ లైవ్లో కూడుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో తండ్రి నీ మాటలు వినాలని మేమందరం ఆశపడుతున్నాం. యేసయ్యా, మీరు మాతో మాట్లాడండి నాయన. శ్రేష్టమైన విలువైన నీ మాటలు మాకు అందించండి అయ్యా. తండ్రి, మా ఆత్మీయ ఆహారాన్ని మీరు మాకు అనుగ్రహించమని అయ్యా, ఈ లైవ్లో పాలు పంపులు పొందుతున్న బిడ్డలందరిని బట్టి నేను స్తుతిస్తూ, ఇంకా కూడా నాయన రావాల్సిన బిడ్డలు లైవ్లోకి సంఘ బిడ్డలందరూ రావడానికి అయ్యా నీ కృప మాకు అనుగ్రహించమని, నీ సన్నిధి తోడుంచి నడిపించమని యేసు పరిశుద్ధమైన నామమున అతి వినయముగా అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. చదవబడిన దేవుని యొక్క వాక్యాన్ని మరోసారి మనం చదువుకుందామండి. క్రీస్తు శరీరమందు శ్రమపడిను కనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాసులను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక నేమీ లేక ఉండును. అందరూ చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రియులారా, మొదటి శతాబ్దపు దినాలలో అపోస్తులు పరిచర్య చేస్తున్నప్పుడు సంఘము నానాటికి అభివృద్ధి చెందుతూ ఉంది. దైవజనుడైన పేతురు అపోస్తులతో కలిసి వాక్యాన్ని బోధించినప్పుడు ఆ పెంతెకోస్తు పండుగ దినమున పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలగా దిగివచ్చిన తర్వాత అందరూ కూడా ఆత్మచేత నింపబడినప్పుడు అపోస్తుడైనటువంటి పేతురు దేవుని యొక్క వాక్యాన్ని బోధించగా ఆ దినాల్లో యెరూషలేముకు వచ్చిన ఆయా పట్టణాల నుంచి వచ్చిన అనేక మంది యూదులైన వారు ఆ యొక్క వాక్యాన్ని అంగీకరించి సిలువను గురించిన వార్తను విని, యేసుక్రీస్తు రక్షణ సువార్తను విని వేల మంది, ఇంచుమించు 3,000 మంది రక్షించబడి
సంఘంగా వాళ్ళు సిద్ధపరచబడ్డారు. ఆ తర్వాత 5,000 మంది సంఘంలో చేర్చబడ్డారు. అలాగా యెరూషలేములో ఉన్నటువంటి సంఘం నానాటికి అభివృద్ధి చెందుతుంది, సంఘం విస్తరిస్తుంది, ఇంటింటా సువార్త ప్రకటించడం జరుగుతుంది. వేవేల మంది సంఘంలో చేర్చబడుతున్నారు. సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా మరి ఆత్మీయంగా కట్టబడినట్లుగా అపోస్తలు దేవుని యొక్క వాక్యం చేత వాళ్ళని బలపరుస్తూ దైవికంగా సిద్ధపరుస్తూ ఉన్నారు. సంఘము క్షేమం కలిగి, క్షేమాభివృద్ధి కలిగి, సంఘము నానాటికి అభివృద్ధి చెందుతున్నటువంటి ఆ దినాలలో యెరూషలేములో ఉన్నటువంటి సంఘానికి గొప్ప హింస కలిగింది. యెరూషలేములో ఉన్న ఆ సంఘానికి, ఆది సంఘానికి గొప్ప హింస కలగగా యెరూషలేములో ఉన్న సంఘములో ఉన్న విశ్వాసులు అందరూ చనిపోయారు. యెరూషలేములో ఉన్న ఆ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా యూదయ, గల్లయ, సమరయ పరిసర ప్రాంతాలంతా కూడా ఆ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా చెదిరిపోయారు. సంఘమంతా చెదిరిపోయింది. సంఘము క్షేమాభివృద్ధి చెందుతూ ఎదుగుతున్నటువంటి సంఘం, ఆ సంఘము కలిగినటువంటి హింసను బట్టి చెదిరిపోయింది. చెదిరిపోయి ఆ సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆయా విశ్వాసులు ఆయా ప్రాంతాలకి, ఎవరికి నచ్చిన ప్రాంతాలకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ చెదిరిపోయిన తర్వాత, సంఘం చెదిరిపోయిన తర్వాత అపోస్తులు మాత్రమే సంఘములో యెరూషలేములో ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ చెదిరిపోయి ఉన్నటువంటి ఆ పరిస్థితుల మధ్యన, ఆ కలవరాల మధ్యన ఉండగా దైవజనుడు అపోస్తుడైనటువంటి పేతురు, చెదిరిపోయినటువంటి బిడ్డలు, చెదిరిపోయినటువంటి విశ్వాసులు, రక్షణ పొందినటువంటి విశ్వాసులు, మరి ఆయా ప్రాంతాల్లో చెదిరిపోయినటువంటి వారిని ఉద్దేశించి పత్రిక రాశాడు. ఈ చెదిరిపోయిన విశ్వాసులకి ఈ పత్రిక రాస్తూ అపరిశుద్ధపరచబడి రక్షించబడిన, రక్షణ పొందినటువంటి వారు, చెదిరిపోయినటువంటి వారికి ఈ యొక్క పత్రిక రాస్తూ శారీరకంగా చెదిరిపోయినప్పటికీ ఆత్మీయంగా వాళ్ళు చెదిరిపోకూడదని వాళ్ళకి చక్కటి దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నాడు పత్రిక ద్వారా. దేవుని బిడ్డలారా, శరీరమందు మరి శ్రమ పడుతున్నటువంటి విశ్వాసులైనటువంటి ప్రజలకి ధైర్యం కలగడానికి యేసుక్రీస్తు శ్రమలను జ్ఞాపకం చేస్తున్నాడు. యేసు ప్రభు చేసిన త్యాగాన్ని, శిలువ యాగాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. జ్ఞాపకం చేస్తూ వారితో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆయా ప్రాంతంలో చెదిరిపోయిన విశ్వాసులారా, పరిశుద్ధులారా అని ఆ పత్రిక రాస్తూ, క్రీస్తు శరీరమందు శ్రమ పడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తు శరీరమందు శ్రమ పడ్డాడు. ఆత్మస్వరూపైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, రక్త మాంసములు కలిగిన వాడుగా, మనుష్య కుమారుడుగా యేసు ప్రభు ఆయన భూమి మీదకి 2020 సంవత్సరాల క్రితం యేసు ప్రభు మనుష్య కుమారుడుగా ఎందుకు జన్మించాడంటే, పాపములో ఉన్నటువంటి మానవాళిని వారి పాపము నుండి విడిపించి, శాపము నుండి విడిపించి రక్షణ అనుగ్రహించినట్లుగా, నిత్య జీవం అనుగ్రహించినట్లుగా సమస్త మానవాళి కొరకు ఆయన శ్రమ పడడానికి, సిలువలో తన ప్రాణాన్ని పెట్టడానికి యేసు ప్రభు ఆయన భూమి మీదకి పరలోకం నుంచి దిగి వచ్చిన దైవ కుమారుడు. హల్లెలూయా. యేసు ప్రభు యొక్క శ్రమల గురించి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు, క్రీస్తు శరీరమందు శ్రమ పడ్డాడు. యేసు ప్రభు పరలోకం నుంచి భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే, మన కొరకు శ్రమ పడడానికి వచ్చాడు, మన కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు, మన కొరకు రక్తం కార్చడానికి వచ్చాడు. ఒకరోజు శిష్యులకి యేసే చెప్తున్నాడు ఆయన ఎందుకు వచ్చాడో. ఆ మాటను మనం ఒకసారి చదువుకుందాం. చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయము, పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 21 నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను
అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచేయ మొదలుపెట్టగా, ఇక్కడ మనం చదివినటువంటి వాక్యంలో యేసు చెప్తున్నాడు, నేను యెరూషలేముకు వెళ్ళిన తర్వాత మరి నేను శ్రమపడవలసి ఉన్నది, నేను చంపబడవలసి ఉన్నది, మరణించవలసి ఉన్నది. మరి నేను శ్రమపడడానికే నేను వచ్చాను, మరణించడానికే వచ్చానని ప్రభు చెప్పినప్పుడు పేతురు అంటాడు, నీకు అట్లా జరగకుండును కాక. ఆ తర్వాత మాటలు కూడా మనం చదువుదాం చూడండి. పేతురు ఆయన చేయి పట్టుకుని, ప్రభువా, అది నీకు దూరమగును గాక, అది నీకెన్నడూను కలగదని ఆయనను గద్దింపసాగాడు. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపక ఉన్నావని పేతురుతో చెప్పాను. యేసు ప్రభు ఆయన భూమి మీదకి ఎందుకు వచ్చాడో చెప్తున్నాడు. యేసు ప్రభు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే, ఆయన శ్రమపరచబడ్డానికి వచ్చాడు, గాయపరచబడ్డానికి వచ్చాడు, కొరడా దెబ్బలు తినడానికి వచ్చాడు, ముళ్ళ కిరీటం ధరించుకోవడానికి వచ్చాడు, శరీరమందు సిలువ మరణం పొందడానికి యేసు ప్రభు వచ్చాడు. క్రీస్తు శరీరమందు శ్రమ పడ్డాడు. క్రీస్తు శరీరము నలుగుగొట్టబడింది. క్రీస్తు శరీరము మరణానికి అప్పగించబడింది. యేసు ప్రభు ఆయన ఎందుకు మరణించాడు అంటే, పాపములో ఉన్నటువంటి మానవాళిని పాపము నుండి, శాపము నుండి విడిపించి వారి కొరకు ప్రాయశ్చిత్తం చేసి వారిని రక్షణలోకి నడిపించడానికి యేసు ప్రభు వచ్చాడు. యేసు ప్రభు ఆయన శ్రమ పడడానికే వచ్చాడు, ఆయన గాయపరచబడ్డానికే వచ్చాడు, ఆయన అవమానపరచబడ్డానికే వచ్చాడు. దేని బిడ్డలారా, యేసు ప్రభు శరీరమందు ఆయన శ్రమ పడ్డాడు. యేసు ప్రభు శరీరమందు శ్రమ పడ్డాడు. దేని బిడ్డలారా, ఆయన బిడ్డలమైనటువంటి మనము కూడా శరీరమందు శ్రమపడే మనస్సును కలిగి ఉండాలి. ఏ మనసు కలిగి ఉండాలంటే, మనందరూ శ్రమపడే మనస్సును మనం కలిగి ఉండాలట. యేసయ్య ఏ మనస్సు కలిగి ఉన్నాడంటే, నేను శ్రమ పడాలనే మనస్సు కలిగి ఉన్నాడు. శ్రమలు అనుభవించడానికి ఆయన వచ్చాడు. ఆయన బిడ్డలమైన మనం కూడా శ్రమ పడే మనస్సును కలిగి ఉండాలి. చెదిరిపోయినటువంటి సంఘ బిడ్డలు ఆత్మీయంగా చెదిరిపోకూడదని, ఆయా ప్రాంతాల్లో చెదిరిపోయినటువంటి విశ్వాసులు ఆత్మీయంగా చెదిరిపోకూడదని, వారి విశ్వాస జీవితంలో వారి విశ్వాసాన్ని కాపాడుకోవాలని, వారి పరిశుద్ధతను కాపాడుకోవాలని, దేవునితో ఉన్న ఆత్మీయ బంధాన్ని వారు కాపాడుకోవాలని దైవజనుడు అయినటువంటి పేతురు సంఘానికి బలపరుస్తున్నాడు. సంఘమా, నీవు క్రీస్తు వలె శ్రమపడే మనస్సును కలిగి ఉండాలి. ఈరోజు దేశమంతా కరోనా వలన తినడానికి తిండి లేని పరిస్థితి, ఉద్యోగాలు చేసుకోలేని పరిస్థితి, వ్యాపారాలు చేసుకోలేని పరిస్థితి, రేపటి దినం ఏంటి, నా భవిష్యత్తు ఏంటి అని ఆలోచన కలిగినటువంటి పరిస్థితి. దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. శారీరకంగా సంఘముగా కూడుకోలేనటువంటి పరిస్థితిలో, సంఘము కలిసి దేవుని ఆరాధన చేయలేనటువంటి ఒక దౌర్భాగ్యమైన పరిస్థితిలో మనందరం ఉండగా, ఆత్మీయంగా మనం చెదిరిపోకూడదని, మనందరం కూడా ఆత్మీయంగా బలపరచబడాలని దేవుడు ఈ వర్తమానం ద్వారా మనం దర్శిస్తూ ఉన్నాడు. క్రీస్తు శరీరమందు శ్రమ పడ్డాడు. అట్టి మనసును మీరును ఆయుధంగా ధరించాలి. యేసయ్యకున్న మనస్సును మనం కూడా కలిగి ఉండాలంట. ఆయన కలిగి ఉన్న మనస్సు ఏంటంటే శ్రమపడే మనస్సు. యేసయ్య శ్రమపడే మనస్సు కలిగి ఉన్నాడు. అట్టి మనస్సును మనం కూడా కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దైవజనుడు బలపరుస్తున్నాడు. క్రీస్తు శరీరమందు శ్రమ పడినట్లుగా శ్రమపడే మనస్సును మనం కలిగి ఉండాలి. యేసయ్య మన కొరకు శ్రమ పడ్డాడు కదండి, ఆయన రక్తం కార్చాడు కదా, ప్రాణం పెట్టాడు కదా, ఆయన ప్రాయశ్చిత్తం చేశాడు కదా. మళ్ళా మనం కూడా శ్రమ పడాలంటారా? మనం కూడా శ్రమ పడాలా అంటే, వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, పరిశుద్ధపరచబడు వానికిని ఒక్కటే నియమము అని వాక్యం చెప్తుంది. చూడండి, పరిశుద్ధ గ్రంథం నుండి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక
పరిశుద్ధ గ్రంథం నుండి హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయము 10, 11, 2 వచనాలు కూడా మనం చదువుకుందాం. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనగా పరలోకమందున్న దేవుడు అనేకులైన కుమారులను అనగా మల్లాంటి పాపులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను అనగా యేసయ్యను శ్రమల ద్వారా సంపూర్ణుడిగా చేయుట ఆయనకు తగును. దేని బిడ్డలారా, మనందరినీ రక్షణలోకి నడిపించడానికి రక్షణకర్త అయిన యేసయ్యని శ్రమల ద్వారా పరలోకమందున దేవుడు సంపూర్ణుడిగా చేశాడట. ఆ తర్వాత మాటలు కూడా చూద్దాం. పరిశుద్ధపరచు వారికిని పరిశుద్ధపరచబడు వారికిని అందరికిని ఒక్కటే మూలం. మన పరిశుద్ధపరిచింది ఎవరు? యేసయ్య. మన పరిశుద్ధపరచడానికి ఆయన సిలువలో ఏం చేశాడంట? ప్రాణం పెట్టాడు, శ్రమలు అనిపించాడు. మనము పరిశుద్ధపరచబడుతున్నటువంటి మనము కూడా శ్రమల గుండా మనము ప్రయాణము చేయాలి. మనం పరిశుద్ధపరచడానికి ఆయన శ్రమ పడ్డాడు. ఆయన బిడ్డలమైన మనము పరిశుద్ధతలో సంపూర్ణం కావాలంటే శ్రమల ద్వారా మనము కూడా మహిమకు చేరుతాము. శ్రమ లేకుండా మహిమ లేదు. దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి దైవ జనాంగమా, ఈరోజు మనకు కలిగినటువంటి కొద్దిపాటి శ్రమలు, ఆర్థిక ఇబ్బందులు అవ్వచ్చు, అనారోగ్యం అవ్వచ్చు, లేకపోతే కుటుంబంలో సమస్యలు అవ్వచ్చు, భార్యాభర్తల మధ్యన పరిస్థితులు అవ్వచ్చు, మన కుటుంబాల్లో, మన జీవితాలలో, సమాజంలో మనం ఎదుర్కొంటున్న పరిస్థితులు కావచ్చు. ఏదేమైనప్పటికీ కూడా మనకి కలుగుతున్నటువంటి ఈ శ్రమలు, మనకి కలుగుతున్నటువంటి ఈ శోధనలన్నీ దేనికి వచ్చాయంటే మనని పరిశుద్ధపరచడానికి వచ్చాయి. యేసు ప్రభు శరీరమందు శ్రమ పడ్డాడు. మీరు కూడా శ్రమపడే మనస్సును కలిగి ఉండండి. సుఖపడే మనస్సు మనం కలిగి ఉన్నప్పుడు, దేని బిడ్డారా, శ్రమ వచ్చినప్పుడు వేదన కలుగుతుంది తప్ప శ్రమపడే మనస్సు కలిగిన వాడికి శ్రమ వస్తే బాధే ఉంది. ఈరోజు దేవుడి యొక్క వాక్యం ద్వారా దేవుడు మన రేపుతున్నాడు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీవు శ్రమపడే మనస్సు కలిగి ఉండాలి. యేసయ్య రక్తంలో కడగబడి రక్షించబడినటువంటి దేవుని యొక్క ప్రతి ఒక్క దైవ జనాంగమా, సంఘమా, నీవు శ్రమపడే మనస్సును కలిగి ఉండాలి. శ్రమపడే మనస్సు కలిగినటువంటి వారుగా మనం ఉండాలి. ఎందుకంటే మనని పరిశుద్ధపరచడానికి యేసయ్య శ్రమ పడ్డాడు. మన పరిపూర్ణులుగా చేయడానికి మనల్ని కూడా ఆయన శ్రమల గుండా తీసుకుని వెళ్తాడు. పరిశుద్ధులు అయిన వారందరినీ కూడా దేవుడు శ్రమల గుండా తీసుకెళ్ళాడు. ఒక గుర్తుపెట్టుకోండి, శ్రమలు మన జీవితంలో కలిగాయంటే దేవుడు మనని శ్రమల ద్వారా పరిశుద్ధపరుస్తున్నాడు అన్న విషయం మనకి జ్ఞాపకం రావాలా. ఈరోజు నీకు కలిగినటువంటి శ్రమను బట్టి నువ్వు కృంగిపోవడానికి వీల్లేదు. ఆర్థిక ఇబ్బందులు బట్టి, అనారోగ్యాలు బట్టి, వ్యాధి బాధలు బట్టి, సమస్యలు బట్టి నువ్వు కృంగడానికి వీలు లేదు. దేవుడు ఆయన ఏర్పరచుకున్న బిడ్డలందరినీ కూడా శ్రమల గుండా నడిపిస్తున్నాడంట. చూడండి వాక్యంలో నుంచి, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, పరిశుద్ధ గ్రంథం నుండి హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5, 6 వచనాలు చూద్దాం. చూడండి. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరింపకుము. ఆయన నిన్ను గద్దించినప్పుడు ఆయన గద్దించినప్పుడు విసుగకుము. ఆయన గద్దించినప్పుడు నువ్వు విసిగిపోవద్దు. దేవుని బిడ్డలారా, మనం చదవబడినటువంటి దేవుని యొక్క వాక్యంలో రాయబడినటువంటి చక్కటి మాట, దేవుడు ఆయన కుమారులుగా ఉండునట్లుగా దేవుడు తాను ఏర్పరచుకున్న వారందరినీ కూడా ఆయన శిక్షిస్తున్నాడట. ఆయన ఏర్పరచుకున్న వారందరినీ కూడా ఆయన గద్దిస్తున్నాడట. తాను ప్రేమించి నా ప్రతి కుమారుని కూడా ఆయన శిక్షాబడిలో నడిపిస్తున్నాడట. ఎందుకు ఆయన ప్రేమించిన బిడ్డలందరినీ శిక్షాబడిలో నడిపిస్తున్నాడు అంటే, వాక్యంలో మనం గమనించినట్లయితే మరో మాట కూడా కింద రాయబడి చూడండి. 10, 11, 2 వచనాలు కూడా చదువుదాం. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టము వచ్చినట్లు
మనలను శిక్షించిరి కానీ, చూడండి ఇక్కడి నుంచి చూడండి, మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని. చూడండి, ఎక్కడ పాలు పొందవలెనని? తన పరిశుద్ధతలో, దేవుని పరిశుద్ధతలో, దేవుని మహిమలో, ఆ నిత్య రాజ్యంలో నీవు నేను పాలు పంపులు పొందవలెనని నిన్ను నన్ను కూడా ఆయన ఏం చేస్తున్నాడు? మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. ఈరోజు మనకు కలుగుతున్నటువంటి ఈ శ్రమ, ఈ శిక్ష ఎందుకంటే ఇది మన మేలు కొరకు, ఇది మన మహిమ కొరకు. చూడండి, ఇంకా రాయబడిన మాట, మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు. కనుకనే కనబడదు. దాని యందు అభ్యాసం కలిగిన వారికి అది నీతియను సమాధానకరమైన ఫలం ఇచ్చును. దేవుడు మనలను పరిశుద్ధపరచడానికి శ్రమల గుండా తీసుకెళ్తున్నాడు. దేవుని బిడ్డలమైన ప్రభుని నమ్ముకున్నానండి, కష్టాలతో ప్రభు దగ్గరికి వచ్చాను, బాధలతో ప్రభు దగ్గరికి వచ్చాను, దైవజనులు ప్రార్థన చేశారు, ఇదిగో నా కష్టాలన్నీ తీరిపోయినాయి, దేవుడు నన్ను ఆస్వాదించాడు, దేవుడు నన్ను అభివృద్ధిలోకి నడిపించాడు అని సంఘాల్లో సాక్ష్యం చెప్తున్న దైవ జనాంగమా, దేవుడు మనల్ని పిలిచింది భౌతిక సంబంధమైన కొన్ని దీవెనలు ఇచ్చి తృప్తిపరచడానికి మాత్రమే కాదు. ప్రభు మనం పిలిచింది, ఆయన సంకల్పము దేవుని యొక్క పరలోక రాజ్యం ఇవ్వడానికి దేవుడు నిన్ను నన్ను పిలిచి ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క మహిమలోకి మన అందరం చేరాలంటే ఖచ్చితంగా పరిశుద్ధపరచబడాలి. దేవుడు మనని పరిశుద్ధపరచడానికి ఆయన శ్రమ పడ్డాడు. ఆయన కలువరి శిలువలో మన కొరకు ప్రాణత్యాగం చేశాడు, రక్తం కార్చాడు, బలిగా అర్పణగా మార్చబడ్డాడు. ఈరోజు పరిశుద్ధపరచబడ్డానికి, పరిశుద్ధతలో సంపూర్ణంగా మనం మార్చబడడానికి మనము కూడా శ్రమ పొందుదుముగాక, శ్రమ పడే మనస్సు కలిగి ఉందుముగాక. లైవ్ లో వీక్షిస్తున్న మీరు ఆమెను చెప్పగలిగారా? లైవ్ లో వీక్షిస్తున్న మీరు ఆమెను చెప్పగలిగారా? ఎందుకంటే శ్రమ లేకుండా మహిమ లేదు. దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిస్తున్నప్పుడు, దేవుని బిడ్డలారా, పరిశుద్ధులైన వారందరినీ కూడా దేవుడు ఆయన పరిశుద్ధపరచడానికి శ్రమల గుండా తీసుకుని వెళ్ళాడు. పరలోకము, పరిశుద్ధమైనటువంటి ఆ రాజ్యము, దేవుడు నివసించేటువంటి ఆ స్థలము శుద్ధ సువర్ణమైనది. ఆ మహిమలోకి మనం చేరాలంటే ఖచ్చితంగా మనం పరిశుద్ధపరచబడాలి. దేని బిడ్డలారా, వాక్యాన్ని మీరు ఆసక్తిగా వినాలని ప్రేమతో మరొకసారి మనం చేస్తూ ఉన్నాను. దేని బిడ్డలారా, మరి దేవుడు మనని పరిశుద్ధపరచడానికి 4 విధాలుగా పరిశుద్ధపరుస్తాడు. ఒకటి, మనని పరిశుద్ధపరచడానికి యేసయ్య ఆయన రక్తము ద్వారా దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తాడు. ఒకటి, ఆయన మనల్ని ఆయన రక్తము ద్వారా, యేసయ్య చిందించిన కలువరిలో కార్చిన రక్తము ద్వారా ఆయన మనల్ని పరిశుద్ధపరుస్తాడు. రెండవది, దేవుడు తన వాక్యము ద్వారా మనలను ఉదక స్నానం చేపిస్తాడు. రెండవది, దేవుడు తన వాక్యము ద్వారా మనలను ఉదక స్నానం చేపిస్తాడు. ఉదకం అనగా నీరు, వాక్యమనే నీటి చేత ఆయన మనలను శుద్ధి చేస్తాడు. ఏమిటారా? మరి ఒకటి, ఆయన రక్తము ద్వారా మనం కడగబడాలి. రెండవది, ఆయన వాక్యము ద్వారా శుద్ధీకరించబడాలి. మూడవది, దేవుడు తన ఆత్మ ద్వారా మనం శుద్ధి చేస్తాడు. పరిశుద్ధాత్మ నింపుదల కలిగి ఆత్మలో ఆరాధన చేస్తున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం మనలను శుద్ధీకరణ చేస్తుంది, పక్షాలన చేస్తుంది. నాలుగవదిగా, దేవుని బిడ్డలారా, ఆయన శ్రమల ద్వారా దేవుడు మనల్ని శుద్ధి చేస్తాడు. 4 విధాలుగా దేవుడు మనల్ని శుద్ధి చేస్తాడు. చూడండి, మనం వస్త్రాలు, మనం వేసుకున్నటువంటి వస్త్రాలు మార్చిపోయినప్పుడు వాటిని తీసి మరలా వాటిని ధరించుకోవడానికి ముందుగా ఏం చేస్తున్నాం? మనం విడిచిన వస్త్రాలు, మలినమైన వస్త్రాలు మనం ఏం చేస్తున్నాం? సరిపేసి నీళ్ళలో పెట్టి దాన్ని నానబెడుతున్నాం. ఆ తర్వాత 1 గంట నానిన తర్వాత దాన్ని బయటికి తీసి మరి చక్కగా దానికి సబ్బు రాసి మళ్ళా దానికి బండ మీద వేసి 4 దెబ్బలు వేసి చక్కగా దాన్ని ఉతికి ఆ తర్వాత మళ్ళా దాన్ని జాడించి మరలా దాన్ని మురికి పోకపోతే మళ్ళా జాడించి అలాగా 4 రకాలుగా ఎలాగైతే దాన్ని శుద్ధి చేస్తున్నామో ఆ వస్త్రాలను శుభ్రపరిచి ఎండలో వేసి ఎండిన తర్వాత మరలా దాన్ని ఇస్త్రీ చేసి ఆ తర్వాత కదా మరలా మనం ధరించేది.
అలాగే మలినమైన మన జీవితాలు పరిశుద్ధపరచబడినట్లుగా పరలోకమందున దేవుడు మన ప్రభు అయిన యేసయ్య దేవుని బిడ్డలారా మనని పరిశుద్ధపరచడానికి ఆయన శ్రమపరచబడ్డాడు. ఆయన బిడ్డలమైన మనల్ని కూడా పరిశుద్ధపరచడానికి 4 విధాలుగా దేవుడు మనని పరిశుద్ధపరుస్తాడు. 1, ఆయన రక్తము ద్వారా దేవుడు మనని పరిశుద్ధపరుస్తాడు. 2, ఆయన వాక్యము ద్వారా దేవుడు మనని పరిశుద్ధపరుస్తాడు. 3, తన ఆత్మ ద్వారా దేవుడు మనని పరిశుద్ధపరుస్తాడు. 4, శ్రమల ద్వారా దేవుడు మనని పరిశుద్ధపరుస్తాడు. ప్రభు నమ్ముకున్నటువంటి ప్రారంభ దినాలలో సంఘానికి వెళ్ళినప్పుడు మరి ఆ దినాలలో సంఘములో ఉన్న వాళ్ళందరూ కూడా సాక్ష్యాలు చెప్తున్నారు. అయ్యా, ప్రభు దగ్గరికి వచ్చాము, నేను ఇల్లు కొనుక్కున్నాను, మందిరానికి వచ్చాను, నాకు సైకిల్ కొనుక్కున్నాను, మందిరానికి వచ్చాను, నాకు ఉద్యోగం వచ్చింది, మందిరానికి వచ్చాను, నా అప్పులన్నీ తీరిపోయినాయి. ఇట్లా అందరూ సాక్ష్యాలు చెప్తున్నారు. ఆ దినాల్లో నేను మందిరానికి వెళ్తున్న దినాలు, అప్పుడు నాకు 19-20 సంవత్సరాల వయసు. ప్రభు నమ్ముకున్నటువంటి కొత్త 1996-97 సంవత్సరంలో మందిరానికి వెళ్తున్నటువంటి ఆ దినాలలో అందరూ సాక్ష్యాలు చెప్తున్నారు. మాకు ఈమెయిల్ కలిగింది, మాకు ఆ మేలు కలిగింది, మందిరానికి వచ్చాం, మేము అభివృద్ధి చెందాం, ఆర్థికంగా స్థిరపడ్డ సాక్ష్యాలు చెప్తున్నారు. ఆ దినాలను రక్షించబడి నమ్మకంగా దేవుని సన్నిధిలో ఉండేవాడిని. ఖచ్చితంగా ప్రతి ఆదివారం ఆరాధనకి వెళ్ళేవాడిని. పరిచర్య చేయగలిగిన పరిచర్య దేవుడు నాకు ఇచ్చిన సమయంలో చేసేవాడిని. దైవజనులకి సహకారంగా ఉండేవాడిని. ఆ పరిస్థితుల మధ్య ఉండగా మా కుటుంబంలో భయంకరమైన శ్రమలు కలిగినాయి, భయంకరమైన శోధనలు కలిగినాయి. ఆ దినాల్లో నాకు శ్రమ కలిగినప్పుడు దేని బిడ్డలారా, మాకు వచ్చిన శ్రమ ఏంటంటే నా చెల్లికి 2 కిడ్నీలు ఫెయిల్యూర్ అయిపోయినాయి, హాస్పిటల్లో ఉంది. భయంకరమైన శోధన. రక్షించబడి 1 సంవత్సరం మాత్రమే అయ్యింది. ఆ భయంకరమైన శోధన మధ్యన నాకు అనిపించింది, అంతగా నాకు వాక్యం తెలియదు ఆ దినాలలో, ఎందుకు నాకు ఈ శ్రమ వచ్చింది? నేను దేవుని సన్నిధిలో నమ్మకంగానే ఉన్నాను కదా, 10వ భాగం దేవుని యొక్క మందిరాల్లో ఇస్తున్నాను కదా, ప్రతి ఆదివారం ఖచ్చితంగా దేవుని మందిరానికి వెళ్తున్నాను కదా, నా పాప బ్రతుకును విడిచిపెట్టి రక్షణ పొందాను కదా, నాకే ఎందుకు వచ్చింది శ్రమ, నాకే ఎందుకు వచ్చింది కష్టం అని వేదనలో చెల్లి హాస్పిటల్లో మరణ పడక మీద ఉన్నప్పుడు కన్నీళ్లతో ఆదరలేని స్థితిలో నేను ఈ యొక్క వాక్యాన్ని, పేతురు రాసిన పత్రిక చదివినప్పుడు దేవుడు నాతో ఈ వాక్యం ద్వారా మాట్లాడి దేవుడు నన్ను అది బలపరిచాడు. అది జరిగి ఇప్పటికి ఇంచుమించు 22 సంవత్సరాలు 23 సంవత్సరాలు అయింది. ఆ దినాలలో దేవుడు తన వాక్కు ద్వారా నన్ను బలపరిచాడు. క్రీస్తు శరీరమందు శ్రమపడును, నీవు కూడా అట్టి మనస్సును కలిగి ఉండాలి. దేవుడు తాను ఏర్పరుచుకున్న కుమారులందరినీ కూడా సంపూర్ణులుగా చేయడానికి, పరిశుద్ధతలో సంపూర్ణులుగా చేయడానికి వారిని శ్రమల గుండా దేవుడు నడిపిస్తాడు. కాబట్టి నిన్ను కూడా దేవుడు ఆయన ఏర్పరచుకున్నాడు. కాబట్టి దేవుడు నిన్ను నడిపిస్తున్నాడని నువ్వు శ్రమపడే మనస్సు కలిగి ఉండాలి. ఈ వాక్యం చెప్పినప్పుడు, ఈ వాక్యం నేను చదివినప్పుడు నేను ఎంతగానో ధైర్యపరచబడ్డాను, నేను ఎంతగానో ఆదరించబడ్డాను. మరి ఎక్కువగా శ్రమపడడానికి దేవునికి నన్ను నేను అప్పగించుకున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు వాక్యం వింటున్నా, నీ జీవితంలో నాకెందుకు వచ్చింది కష్టం? నమ్మకంగా ఉన్నాను, పరిచర్యలో నమ్మకంగా ఉంటున్నాను, దేవునికి దశభాగం నమ్మకంగా ఇస్తున్నాను, ఏ పాపం చేయకుండా పవిత్రంగా బతుకుతున్నాను, నేను నా కుటుంబము కూడా దేవుని కొరకు సాక్షులుగా ఉన్నాము. నాకే ఎందుకు వచ్చింది కష్టం? నాకే ఎందుకు ఈ ఆర్థిక ఇబ్బంది? నాకే ఎందుకు ఈ అనారోగ్య పరిస్థితి? ఎందుకు నా భర్తే మారట్లేదు? ఇంకా ఎందుకు నా బిడ్డలు మాటినని పరిస్థితి? దేవుని బిడ్డలారా, ఈ శ్రమ అంతా ఎందుకు వచ్చిందంటే, ఈ శ్రమ మనలను పరిశుద్ధపరచడానికి వచ్చింది. పరిశుద్ధులందరినీ కూడా దేవుడు ఆయన ఈ శ్రమల గుండానే తీసుకుని వెళ్ళాడు. పరిశుద్ధులందరినీ కూడా చూడండి, ఆ వాక్యాన్ని మనం గమనిద్దాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము. పరిశుద్ధులను దేవుడు ఎలా నడిపించాడో చూద్దాం. 36వ వచనం నుంచి మనం కొన్ని మాటలు మనం చదువుకుందాం. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని దరిద్రులయుండి శ్రమపడి హింస పొందుచు అడవులలోనూ కొండల మీదను గృహలలోనూ సొరంగములలోనూ తిరుగులాడుచు సంచరించిరి. అట్టివారికి ఈ లోకము
యోగ్యమైనది కాదు. చూసారా, ఇన్ని శ్రమలు అనిపించిన వాళ్ళు ఎవరు బందిపడు దొంగలు అనుకుంటున్నారా? యేసుక్రీస్తునందు విశ్వాసం నుంచి రక్షించబడి ఒక పరిశుద్ధమైన జీవితం జీవించటానికి దేవునికి సన్నిధిలో తమను తాము సమర్పించుకున్న పరిశుద్ధులు, ఈ పరిశుద్ధులందరినీ దేవుడు శ్రమల గుండా తీసుకెళ్ళాడు. పరిశుద్ధులందరినీ కూడా దేవుడు ఈ శోధనల గుండా దేవుడు నడిపించాడు. ఈరోజు శ్రమ పడుతున్న నీవు నేను సంతోషించవలసిన విషయం ఏంటంటే, దేవుడు నిన్ను నన్ను తన శ్రమల ద్వారా శుద్ధి చేస్తున్నాడు. బిడ్డారా, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనని ఆవరించి ఉండగా చిక్కులు పెట్టే ఆ మాట కూడా చూడండి, 12వ హెబ్రీయులకు రాసిన పత్రిక. ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఏం బిడ్డారా, మన ఎదుట ఉంచబడినటువంటి ఈ పందెములో ఓపికతో పరిగెడతాం. దేవుడు మన ముందు మహిమను ఉంచి ఉన్నాడు. దేవుడు తన ఉన్నతమైన రాజ్యాన్ని మనకి ఇవ్వబోతున్నాడు. యుగ యుగాలు ప్రభుతో మనం ఉండబోతున్నాము. ఆ మహిమ గల రాజ్యానికి దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకొని ఉన్నాడు. అందుకొచ్చింది శ్రమ, అందుకొచ్చింది శోధన, అందుకొచ్చింది ఈ నింద, అందుకొచ్చింది ఈ అవమానం. ఈ శ్రమల గుండా దేవుడు తాను ఏర్పరచుకున్న కుమారులందరినీ కూడా నడిపిస్తూ ఉన్నాడట. దేవుడు తాను ఏర్పరచుకున్నటువంటి ఆయన బిడ్డలందరినీ కూడా శ్రమల ద్వారా నడిపిస్తూ ఉన్నాడు. మనం శ్రమ అనుభవించకపోతే దుర్బీజులనే కానీ దేవుని కుమారులం కాదు. అపోస్తుడైనటువంటి పౌలు అంతియోకియా, ఈకోనియా, లోస్తా అనే పట్టణాలలో దేవుని పరిచర్య చేసినప్పుడు దైవజనుడైన పౌలుని ఆ పట్టణాల్లో ఉన్న వాళ్ళు రాళ్లతో కొట్టి అతడు చచ్చిపోయిన ఊరు చివరికి ఈడ్చి అవతల పాడేశారు. ఆ దినాలలో ఉన్నటువంటి కొంతమంది దేవుని యొక్క బిడ్డలు, దైవజ విశ్వాసులైన వారు దైవజనుడైన పౌలుని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోయారు. కొన్ని దినాలైన తర్వాత మరలా ఆ పట్టణాలకు వచ్చినటువంటి దైవజనుడైన పౌలు వాళ్ళతో చక్కటి మాట చెప్తున్నాడు. ఆ మాటను మనం చదువుకుందాం. చూడండి, అపోస్తుల కార్యం పరిశుద్ధ గ్రంథం నుండి 14వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. 22వ వచనం, శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలుకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించింది. చూడండి, అక్కడ పౌలు ఏం చెప్తున్నాడు? విశ్వాసమందు మీరు నిలకడగా ఉండాలి, అనేకమైన శ్రమలు అనుభవించి మనం దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలి. దేవుని యొక్క రాజ్యానికి, పరలోక రాజ్యం ఎంతమందికి కావాలి అంటే మనందరం చేతులు ఎత్తుతాం. కానీ ఆ మహిమకు చేరాలి అంటే ఖచ్చితంగా శ్రమల ద్వారా మనం శుద్ధి చేయబడాలి. అనేకమైన శ్రమలు అనిపించి మనం ఆ మహిమకు చేర్చబడాలి. మన విశ్వాసంలో నిలకడగా ఉండాలి. ఈరోజు దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నమాట. అనేకమైన శ్రమలు అనిపించి మనము దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలి. దేవుని బిడ్డలారా, శ్రమలు ఎందుకు వచ్చినాయి అంటే శ్రమలు దేవుని యొక్క మహిమకు మనలను వారసును చేయడానికి వచ్చాయి. ఈరోజు నాకు శ్రమ వద్దు, ఈరోజు నాకు ఈ శోధన వద్దు, ఈరోజు నాకు ఈ నింద వద్దు, ఈరోజు నాకు ఈ వేదనకరమైన పరిస్థితి వద్దు అంటే నువ్వు ఏ వద్దు అంటున్నావో తెలుసా? నీకు అర్థమవుతుందా? నువ్వు దేవుని మహిమను వద్దంటున్నావు. చూడండి, మరో మాట కూడా చదువుకుందాం. అందరూ కూడా వాక్యం చూడాలని బైబిల్ తీసి మీరు వాక్యం చూడాలి. దేని బిడ్డారా, చక్కగా లేఖనాలన్నీ మీరు చక్కగా టిక్ పెట్టుకోవాలి. మీకు శ్రమ కలిగినప్పుడు ఆ లేఖన భాగాలన్నీ చదవండి. ఆ వాక్యం అన్ని ధైర్యపరుస్తుంది, ఆత్మీయంగా మన రేపుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. మనము పిల్లలమైతే వారసులం, అనగా
దేవుని వారసులం. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు, చూడండి, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి వారసులం. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తు మహిమకు వారసులం కావాలంటే క్రీస్తు శ్రమలలో మనము పాలివారము కావాలి. శ్రమలలో మనం పాలివారం కావాలి. పరిశుద్ధులందరినీ దేవుడు శ్రమల ద్వారా నడిపించాడు. ఈరోజు మనం అద్భుతాలు కాదు, అద్భుతాలు వెంబడించడం కాదు, ఆశ్చర్య కార్యాలు వెంబడించడం కాదు, క్రీస్తు సిలువను మోసేవారంగా మారాలి. శ్రమల మార్గం గుండా ప్రయాణం చేయాలి. ప్రభు చెప్పాడు కదా, ఇరుకు మార్గం ప్రవేశింపు వారు కొందరే. అనేక మంది ప్రవేశింపచూతురు కానీ ప్రవేశింపలేరు. క్రైస్తవ మార్గము ఇరుకు మార్గము, విశాలమైన మార్గం కాదు. క్రైస్తవ మార్గము శ్రమల మార్గము. శ్రమల ద్వారా దేవుడు ఆయన మహిమకు దేవుడు మనల్ని సిద్ధపరుస్తాడు. క్రీస్తుతోటి మన వారసులం కావాలంటే క్రీస్తుతో కూడా మనము శ్రమను అనుభవించే మనస్సును పొందుకుందుముగాక. శ్రమ పడే మనస్సు కలిగి ఉండాలట. ఇంకో మాట కూడా చక్కగా రాయబడింది చూడండి, 18వ వచనం కూడా చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8:18. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను. చూడండి ఏమంటున్నాడు దైవజన పౌలు, మనము పొందబోయే మహిమ ముందు ఇప్పటి కాలపు శ్రమలో అసలు ఎన్నదగినవే కావంటున్నాడు. మనం పొందేది అంత గొప్ప మహిమ. ఆ తేజవాసుల స్వాస్థ్యానికి దేవుడు మనని పిలిచాడు. ఏ మనుషుడు సమీపించరాని తేజస్సులో అమరత్వం కలిగిన వాడే దేవుడు నివసిస్తున్నటువంటి ఆ మహిమకు దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకుని ఉన్నాడు. దేవదూతలే నిలువలేని మహిమ. ఓ దైవమా స్తోత్రాలయ్యా. దేవదూతలు నిలవలేని ఆ మహిమకు దేవుడు మనని పిలుస్తా ఉన్నాడు. ఆ మహిమగా రాజ్యానికి దేవుడు మన వారసులుగా ఉండడానికి దేవుడు పిలుస్తా ఉన్నాడు. పొందబోయే మహిమ ముందు ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవే కావాల్సినకి ఆ ఉన్నతమైన మహిమకు దేవుడు మనని పిలుస్తున్నాడు. ఈరోజు కృంగిపోయిన స్థితిలో ఉన్నావా? నువ్వు వేదనకరమైన పరిస్థితిలో ఉన్నావా? 4 రోజులు చేతి పని లేదని, ఈ నెల అసలు ఉద్యోగానికి వెళ్ళలేదు, డబ్బులు వస్తాయో రావు అని, ముందున్న పరిస్థితి ఏమవుతుందో తెలియదని, మనం ఒకటి నమ్మాలి, మనము దేవుని చేతిలో ఉన్నాం. మనల్ని పోషించేవాడు దేవుడు, మనల్ని కాపాడేవాడు దేవుడు. దేవుని బిడ్డలారా, మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన మనకి ప్రభు అయి ఉన్నాడు. ఆయన మనని పరిపాలించే రాజు అయి ఉన్నాడు. మనం జీవితాన్ని ఆయన చేతిలో పెట్టి ఆయనకు అప్పగించుకున్నాం. ఆయన మహిమకు దేవుడు మనని సిద్ధపరుస్తానికి ఈ శ్రమల గుండా దేవుడు మనం తీసుకెళ్తున్నాడు. ఈ శ్రమల గుండా దేవుడు మనం తీసుకుని పోతా ఉన్నాడు. పరిశుద్ధులందరూ ఈ శ్రమల గుండా ప్రయాణం చేసిపోయారు. అపోస్తుడైనటువంటి యోహాను ఆయన ఆ యొక్క పద్మాసు దీవిలో పడవేయబడినప్పుడు ఆయన అక్కడ ప్రభువును ఆరాధిస్తుండగా, దేని బిడ్డలారా, ఒక విశ్రాంతి దినమని దేవుని ఆరాధన చేస్తుండగా ఆయన దర్శనాన్ని చూస్తా ఉన్నాడు. ఆ యొక్క దర్శనం చూస్తున్నటువంటి అపోస్తుడైనటువంటి యోహాను పరలోకంలో ఒక విస్తారమైనటువంటి జనసమూహాన్ని చూశాడు. ఆ విస్తారమైన జనసమూహాన్ని చూసినప్పుడు వాళ్ళని తెల్లని వస్త్రాలు ధరించి ఖర్జూర మట్టలు చేత పట్టుకుని నిత్యము దేవుని సింహాసనం ఎదుట వాళ్ళు నిలబడి తండ్రి అయిన దేవుని, గొర్రెపిల్లని, ప్రభుని యేసుని ఆరాధన చేస్తూ ఉన్నారు. ఆయా భాషలో మాట్లాడే ప్రజలు, ఆయా దేశాల నుండి వచ్చిన భూమి మీద కొనబడిన పరిశుద్ధ జనాంగాన్ని పరలోకంలో చూస్తున్నాడు అపోస్తుడైనటువంటి యోహాను. ఆ చూస్తున్నప్పుడు అక్కడ ఉన్న ఒక దేవదూత వచ్చి అడుగుతుంది, అయ్యా వీళ్ళందరూ ఎవరో నీకు తెలుసా అంటే, అయ్యా నా ఏలినవాడా, వాళ్ళు ఎవరో నాకు తెలియదు అయ్యా. అప్పుడు ఎమ్మటే ఆ యొక్క దేవదూత అపోస్తుడైన యోహానికి చెప్పిన ఒక చక్కటి మాట మనం చదువుకుందాం. చూడు, ప్రకటన గ్రంథం, పరిశుద్ధ గ్రంథం నుండి ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 13, 14 2 వచనాలు చదువుకుందాం. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న, వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. అక్కడ ఉన్నటువంటి పెద్దలలో
ఒకడు వచ్చి తెల్లని వస్త్రాలు ధరించుకున్నటువంటి ఒక పెద్ద వచ్చి యోహాన్ని అడుగుతున్నాడు, తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగ నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. దేని బిడ్డలారా, ఆ మహిమలో ఉన్నటువంటి ఆ జనాంగాన్ని చూసినప్పుడు అక్కడున్న పెద్దల్లో ఒకరు వచ్చి యోహాను చెప్తున్నమాట, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రాలను ఉతుక్కొని వారు. యేసయ్య రక్తంలో కడగబడి రక్షించబడినటువంటి నీవు నేను ఆ మహిమకు చేరాలంటే ఈ మహాశ్రమల గుండా ప్రయాణం చేయాలి, నిందల గుండా ప్రయాణం చేయాలి, అవమానాల గుండా ప్రయాణం చేయాలి. మనం శ్రమ పడకపోతే దుర్బీజులమే కానీ దేవుని కుమారులు కాదు. శ్రమలు వస్తాయి. ఈరోజు దేవుని బిడ్డలమైనటువంటి మనకు కావాల్సింది ఏంటంటే శ్రమలు వద్దని ప్రార్థన చేయడం కాదు, శ్రమలో నిలబడే కృప కావాలి, శ్రమలను జయించే కృప కావాలి. హల్లెలూయా. నాకు అనారోగ్యం కలిగింది, నాకు బాధ కలిగింది, నాకు ఇబ్బంది శ్రమలో నిలబడే కృప నాకు ఇవ్వయ్యా, అవమానాల్లో నిలబడే కృపనివయ్యా, శోధనలో నిలబడే కృపనివయ్యా. దేవుని బిడ్డలారా, గుర్రం యుద్ధానికి వెళ్ళినప్పుడు యుద్ధ వాతావరణాన్ని చూసినప్పుడు ఆ గుర్రం అంట అది రేపబడుతుందంట, మరి ఎక్కువగా ఉజ్జీవాన్ని తెచ్చుకుంటుందట. ఈరోజు దేవుడి బిడ్డలమైన మనం కూడా ఆత్మీయంగా గుర్రము వలె, యుద్ధములోనికి వెళ్ళిన గుర్రము వలె ఆత్మలో రేపబడుదుముగాక, ఆత్మలో మనం రేపబడుదుముగాక. హల్లెలూయా. ఆత్మలో ప్రభు మనల్ని రేపునుగాక. విశ్వాస వీరులుగా మనం ముందుకు సాగుదుముగాక. దేవుని బిడ్డలారా, ఈరోజు శ్రమ పడే మనస్సు నాకు కావాలని మనం ప్రార్థన చేయాలి. ఉద్యోగం కావాలి, వ్యాపారం కావాలి, ఇల్లు కావాలి, సంపద కావాలి, పేరు కావాలి, ఇవి కాదు మనకు కావాల్సింది. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుడు మన ఎలాగైనా పోషిస్తాడు, దానికి ఇబ్బంది ఏం లేదు. కానీ మనం పొందుకోవాల్సింది ఏంటంటే శ్రమ పడే మనస్సు. చెప్పండి, అందరూ కూడా చెప్పండి. ఏ మనస్సు పొందుకోవాలంటే మనము శ్రమ పడే మనస్సు. శ్రమ పడే మనస్సు కలిగిన వాడు శ్రమ వస్తే ఇంక బాధే ఉంది. వర్షం వస్తుంది, తడిసిపోయినా పర్లేదు, నేను ఇంటికి వెళ్ళిపోవాలని సైకిల్ మీద వస్తున్న వ్యక్తికి వాన పడితే ఆడేం పట్టించుకోడు. ఎందుకని తడవడానికి సిద్ధపడ్డాడు కదా, బట్టలు తడిసిపోయినా పర్లేదని సిద్ధపడ్డాడు కదా. ఇక తడిసిపోయే బాధ ఆడికి ఉండదు. ఈరోజు మనం కూడా శ్రమ పడే మనస్సు కలిగినప్పుడు, శోధనలు మనకి ఎదురవుతున్నప్పుడు, ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు, నిందల అవమానాలు ఎదురవుతున్నప్పుడు మనం కలవరపడే పని ఉందిగా. శ్రమ పడే మనస్సును మనం కలిగి ఉన్నప్పుడు ఈరోజు దేవుని బిడ్డలారా, మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. శ్రమ పడే మనస్సు మనము కలిగి ఉండాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. మనం చదివిన మొదటి వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాలు చూద్దాం. క్రీస్తు శరీరమందు శ్రమ పడెను కనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకునుడి. శ్రమ పడే మనస్సు మనకి ఒక ఆయుధంగా ఉండాలంట. ఏంటంటే శ్రమ పడే మనస్సు అనేది ఆయుధం. మన శత్రువైన సాతాను మన దగ్గరికి ఎప్పుడు వస్తాడు చెప్పనా? మనకు శ్రమలు కలిగినప్పుడు, బాధలు కలిగినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు, మనం ప్రేమించే వాళ్ళందరూ మనం విడిచి వెళ్ళిపోయినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు సాతాను వచ్చి ఏమంటాడు తెలుసా? నువ్వు దేవుడు పెట్టావు కదా, నువ్వు రక్షించబడ్డావు కదా, మందిరానికి వెళ్తున్నావు కదా, పరిశుద్ధంగా బ్రతుకుతున్నావు కదా, నీకెందుకు వచ్చింది కష్టం, నీకెందుకు వచ్చింది శ్రమ అని శోధిస్తాడు. సాతాను మనల్ని ఎలా శోధిస్తాడు? మన అక్కడో, మన చెల్లినో, మన ఇంటి పక్కన వాళ్ళనో, ఎదుటోళ్ళనో, ఎవరినో పంపించి శోధిస్తాడు సాతాను గట. ఎలా శోధిస్తాడు తెలుసా? నీకెందుకు వచ్చింది శ్రమ, నీకెందుకు వచ్చింది బాధ, నువ్వు ప్రభు బిడ్డవు కదా, మందిరానికి వెళ్తున్నావు కదా, ఇలా మనం శోధిస్తాడు సాతాను. మనం శ్రమ పడే మనస్సు కలిగి ఉంటే దేవుని బిడ్డలారా, వాళ్ళకి ఏ సమాధానం చెప్తాం? దేవుని మహిమకు దేవుడు నన్ను శ్రమల ద్వారా సిద్ధపరుస్తున్నాడు. హల్లెలూయా.
ఈ సమాధానం చెప్పగలిగిన కృప దేవుడు మనకిచ్చును గాక. శ్రమపడే మనస్సు అనే ఆయుధం నీ దగ్గర ఉంటే సాతానుగాడు నీ దగ్గరికి రాలేడు శోధించడానికి. సాతాను మన దగ్గరికి దరిదాపుల్లో కూడా రాడు, శ్రమపడే మనస్సును మనం కలిగి ఉంటే. అమ్మో నా కష్టం వచ్చింది, అమ్మో నా బాధ వచ్చింది, అమ్మో నా వ్యాధి వచ్చింది అని ఎవడైతే కలవరపడుతున్నాడో, ఈ యొక్క కరోనా వ్యాధి వచ్చింది, నేను నా కుటుంబం ఏమవుతాం మనం? వస్తే రాని కరువుని ఎక్కడికి పోతాం? సస్తే పరలోకానికి వెళ్ళేది మనం, నరకానికి పోం కదా. ఆమె చెప్పండి హల్లెలూయా. నిజంగా కరోనా వ్యాధి వచ్చిందండి, ఏమైంది? మనం చచ్చిపోయాం అనుకోండి, ఎక్కడికి పోతాం? పరలోక రాజ్యానికేగా మనం వెళ్ళేది, మనమే నరకానికి పోంగా. అసలు మన నిరీక్షణ ఏంటి చెప్పండి మీరు? ఏమంటే మన నిరీక్షణ ఏంటి? వింటున్నారా వాక్యం లైవ్లో? మన నిరీక్షణ ఏంటి? పరలోకానికి చేరాలని కదా. వచ్చింది కరోనా వ్యాధి, అమ్మో గుండె నొప్పి వచ్చేసింది, కాలు నొప్పి వచ్చింది, ఏళ్ళు నొప్పి వచ్చింది. పాస్టర్ గారు మీరు ఉపవాసం ఉండండి, మీరు ప్రార్థన చేయండి, సంఘం అంతా పెంచా కూటం పెట్టండి. ఏంటంట మనం చచ్చిపోతే ఇప్పుడు దేవుని మహిమ గల రాజ్యాన్ని చేర్చబడిపోతాం కదా, యుగ యుగాలు ప్రభుత్వం ఉంటాం కదా. అంతకంటే ఇంక భాగ్యమే ఉంది మనకి. హల్లెలూయా. ఈ భూమి మీద బ్రతికినంత కాలం ఏం తినాలి, ఏం కట్టుకోవాలి, ఎట్టుండాలి, ఇదేగా. కాబట్టి ప్రభు మన ఎన్ని దినాలు ఉంచుతాడో, ఈ మహిమ ఆయన రాకడానికి, ఆయన మహిమకు చేర్చేంత వరకు ఎన్ని దినాలు ఈ భూమి మీద ఉంచుతాడో ఉందా. ప్రభు పిలిస్తే మహిమకు బాధం అంతే. ఆమె చెప్పారా? ఆమేన్. దేని బిడ్డ పెద్దానికి కలవరపడద్దు, శ్రమపడే మనసు కలిగి ఉండండి. అప్పుడు మనము కలవరపడే పని ఉండదు. హల్లెలూయా. కలవరపడే పని ఉండదు. కాబట్టి శ్రమపడే మనస్సును మనం కలిగి ఉండాలి. అది ఒక ఆయుధముగా మనం ధరించుకొందుముగాక. ఇంకేం రాయబడింది చూడండి కింద మాటలో, శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాసులను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగానే నడుచుకున్నట్లు పాపముతో జోలిక ఏమీ లేక ఉండును. ఎవరైతే శరీరమందు శ్రమ పడ్డారంట, వాళ్ళంటే ఇక మనుష్యుల ఆలోచన చొప్పున బ్రతకకుండా, నడవకుండా దేవుని ఇష్టానుసారంగా జీవిస్తారట. ఇప్పుడు ప్రభు మన పిలిచింది మన ఇష్టానుసారంగా బ్రతకడానికి కాదు, ఆయన ఇష్టానుసారంగా బ్రతకడానికి పిలిచింది. ఎవరైతే శరీర సంబంధంగా ఎవరైతే శ్రమపడే మనసు కలిగి ఉన్నారో, శ్రమ పడుతూ ఉన్నారో, అట్టివారు, శ్రమలు అనుభవించిన వారు మనుషుల ఇష్టం నెరవేర్చేవారుగా ఇక ఉండరట, దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవారుగా మారిపోతారట. రెండవదిగా, పాపముతో ఇక ఏమాత్రం స్నేహం చేయకుండా వాళ్ళు ఇక బతికినంత కాలం పరిశుద్ధంగా బ్రతుకుతారట. శ్రమలు మనకి దేవుని యొక్క మహిమకు సిద్ధపరచడానికి, దేవుడు మనని ఆ మహిమకు చేర్చడానికి ఈ శ్రమల మార్గం గుండా దేవుడు మనని తీసుకెళ్తున్నాడు. కాబట్టి శ్రమ పడుతున్న నీవు ధన్యుడవు. ప్రభు నమ్ముకుని పరిశుద్ధ జీవితం జీవిస్తున్నటువంటి నీ జీవితంలో శ్రమ కలిగితే ఖచ్చితంగా నువ్వు ధన్యుడవు, నువ్వు ధన్యురాలు. కాబట్టి శ్రమ పడుతున్న నీవు ఏదో ఆశ్చర్యకరమైనటువంటి, నాకేదో శ్రమ వచ్చిందని ఆశ్చర్యపడాల్సిన పని లేదు. శ్రమపడే మనస్సు మనం కలిగి ఉండాలి. శ్రమల గుండా దేవుడు మన మహిమకు చేరుస్తాడు. ఆ శ్రమపడే మనసు కొరకు మనం ప్రార్థన చేసుకుందామా? అందరూ కళ్ళు మూయండి, ఎక్కడ వాళ్ళు అక్కడ. లైవ్లో చూస్తున్న మీ అందరూ కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ అలాగే కళ్ళు మూయండి, అలాగే ప్రార్థనలో ఉందాం. ఈరోజు మనం అడగాల్సింది, అయ్యా శ్రమపడే మనస్సు నాకు ఈ ప్రభు. దైవజనుడైన పౌలు చెదిరిపోయిన సంఘం, చెదిరిపోయినటువంటి విశ్వాసులను బలపరచడానికి ఈ పత్రిక రాశాడు. ఈరోజు ఈ శ్రమ దినములో లోకమంతా శ్రమకరమైన పరిస్థితుల మధ్య ఉండగా, ఏంటి నా బ్రతుకు, ఏంటి నా పరిస్థితి, ఏంటి నా ముందున్న జీవితం ఏంటి, కలవరపడుతున్న బిడ్డ దేవుడు మాట్లాడుతున్నాడు. క్రీస్తు శరీరమందు శ్రమ పడ్డాడు. క్రీస్తు శరీరమందు శ్రమ పడ్డాడు. యేసయ్య ముళ్ళ కిరీటం ధరింపజేయబడింది. యేసయ్య ముళ్ళ కిరీటాన్ని ధరించాడు. ఒక్కొక్క ముళ్ళు మెదడులోంచి కంటిలోకి దిగిపోతుండగా అప్పగించుకున్నాడు. ఆయన శరీరం కొరడాలు చీల్చేసినాయి, 39 కొరడా దెబ్బలు. ఆయన రక్తశక్తమైపోయింది ఆయన శరీరం అంతా కూడా.
గాయము లేని స్థలమే లేదు. ఆయన గాయపరచబడ్డాడు. యేసయ్య శ్రమ పడ్డానికి వచ్చాడు. నిన్ను నన్ను పరిశుద్ధులుగా చేయడానికి ఆయన కల్వరి రక్తాన్ని కార్చడానికి వచ్చాడు యేసయ్య. ఈరోజు రక్షించబడిన నీవు నేను ఆ మహిమకు చేరాలంటే మనము పరిశుద్ధులము కావాలి. శ్రమల ద్వారా దేవుడు మనని పరిశుద్ధపరుస్తాడు. చేయాలమ్మా, ప్రార్థన చేయాలి. ప్రతి వారు ప్రార్థనలో ఉండాలి. దైవమానికి స్తోత్రాలు నాయన. ఆదరలేని స్థితిలో కన్యలతో ఉన్న నన్ను ఆదరించటానికి దేవా, నువ్వు మాట్లాడిన ప్రతి మాటకై స్తోత్రాలు ప్రభువా. నువ్వు మాట్లాడిన ప్రతి మాటకై స్తోత్రాలయ్యా. నువ్వు మాట్లాడిన ప్రతి మాటకే వందనాలు. స్తోత్రాలయ్యా, 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 స్తోత్రాలయ్యా. మళ్ళీ మనం ప్రభుకి అప్పగించుకుందాం. శ్రమపడే మనస్సు మాకు ఇవ్వనాయన. శ్రమపడే మనస్సును మాకు ఇవ్వండి ప్రభు. శ్రమపడే మనస్సు నాకు ఇవ్వు నాయన. శ్రమపడే మనస్సు నాకు ఇవ్వు నాయన. నీవు పొందిన గాయములలో నన్ను దాచుటకై శ్రమ పొందినావా యేసయ్యా. నీవు పొందిన గాయములలో నన్ను దాచుటకై శ్రమ పొందినావా. నా ప్రియుడా నీ సన్నిధిలో నీ ముఖ దర్శనమే నా జయ జీవితము. నా ప్రియుడా నీ సన్నిధిలో నీ ముఖ దర్శనమే నా జయ జీవితము. స్తుతింతును కీర్తింతును. ఆమేన్ ఆమేన్. స్తుతింతును కీర్తింతును. సర్వోన్నతుడా నీ కృపను. సర్వోన్నతుడా నీ కృపను. ఘనమైన నీ ప్రేమను. ఘనమైన నీ కృపను. ఘనమైన నీ ప్రేమను. ఘనమైన నీ కృపను. అందరూ కూడా అలాగే ప్రార్థనలో ఏకీవిద్దాం. రెండు చేతులు ఆకాశమందున దేవుని వైపు చాపినైనా అయ్యా, మమ్మలను ఆ మహిమ గల రాజ్యానికి చేర్చడానికి, పాపులమైన మమ్మలను రక్షించడానికి, మా కొరకు శ్రమ పడడానికి ఈ లోకానికి వచ్చాం. నిందలు పొందడానికి ఈ లోకానికి వచ్చాం. అవమానపరచబడ్డానికి ఈ లోకానికి వచ్చారు. అయ్యా అయ్యా, నా జీవితంలో నాకెందుకు వచ్చింది ఈ శ్రమ? నాకెందుకు వచ్చింది బాధ? నాకెందుకు వచ్చింది ఆదికి? నాకే ఎందుకు కలిగింది అనారోగ్యం అని కృంగిపోతూ వేదనలో కలవరాల మధ్యన కొట్టుమిట్టాడుతున్న నాతో మాట్లాడిన దేవా, శ్రమ పడే మనస్సు నాకు కావాలి. అడుగుదాం. శ్రమ పడే మనస్సు నాకు ఇవ్వు నాయనా. శ్రమ పడే మనస్సు నాకు ఇవ్వు నాయనా. శ్రమ పడే మనస్సు నాకు ఇవ్వు నాయనా. అట్టి ఆయుధమును కలిగి ముందుకు సాగగలిగిన కృప నాకు ఇవ్వు నాయనా. శత్రువు శోధన జయించినట్లుగా శ్రమ పడే మనస్సు నాకు ఇవ్వని అయ్యా, నీ సన్నిధిలో నీ పాదాల దగ్గర ప్రార్థన చేస్తున్నాము నాయనా. ఈ లైవ్ లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. ఆత్మలో ప్రతి బిడ్డను రేపండి ప్రభా. నాయనా నాయనా, ఇదిగో నాయనా, నీ పాదాలు పట్టుకుంటుండగా అయ్యా, ఇక మేము బ్రతికినంత కాలం ఇక మా సొంత ఆలోచనల ప్రకారం నడవక నీ చిత్తానుసారంగా జీవించే కృపను మాకు ఇవ్వండి ప్రభా. ఇదిగో తండ్రి నాయనా, అయ్యా అయ్యా అయ్యా, నీ సన్నిధిలో చేర్చబడినటువంటి మేము నాయనా, నీ ఆలోచన ప్రకారం ముందుకు సాగగలిగిన కృపను మాకు ఇవ్వండి. నీ చిత్తము చేయగలిగిన కృపను మాకు ఇవ్వండి. పాపముతో ఇక ఎటువంటి సహవాసము లేని వారముగా పరిశుద్ధ జీవితం చేయగలిగిన కృపను మాకు ఇవ్వండి. ఈ లైవ్ లో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వారిని మీరు దైవికంగా బలపరచండి నాయనా.
అయ్యా ఎంతమంది శ్రమలో ఉన్నారో నాయన వారందరినీ కూడా బలపరచండి. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడు నాయన, నిన్ను చూస్తూ ముందుకు కొనసాగగలిగిన కృపను మాకు ఇవ్వండి. ప్రతికూలమైన పరిస్థితుల మధ్యన ఈ రీతిగా నీ సంఘముగా మేము ఫేస్బుక్ ద్వారా లైవ్లో కూడుకోవడానికి మీరు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్క అయ్యా విశ్వాసిని, దైవ సేవకుని మీరు బలపరచుదురుగాక, ఆత్మలో మరి ముఖ్యముగా మమ్మలను రేపుదురుగాక. నాయన విత్తబడిన వాక్యం నీరుగట్టి ఫలింపచ్చారు. ఇదిగో మా దేశాన్ని కాపాడండి తండ్రి. 130 కోట్ల మంది ప్రజలను మీరు నాయన కరోనా వ్యాధి బారి నుండి మీరు విడిపించండి అయ్యా. అయ్యా ఇప్పటికే నాయన దేశం అంతా విస్తరించినటువంటి అయ్యా కరోనా వ్యాధి అయ్యా దాని యొక్క లక్షణాలు, దాని క్రిములు, బ్యాక్టీరియా యేసు నామములో కాల్చి బూడిదైపోనుగా. అయ్యా మా దేశ ప్రజలను కాపాడండి. పరిపాలన చేస్తున్న నాయకులకి మీ కృపనివ్వండి తండ్రి. నీ బిడ్డలమైన మాకు నాయన అయ్యా తండ్రి విశ్వాసముతో ముందుకు కొనసాగగలిగిన కృప, శ్రమపడే మనస్సును కలిగిన కృప మాకు ఇచ్చి ముందుకు నడిపించండి అయ్యా తండ్రి. కూడిన బిడ్డలందరినీ దీవించమని అయ్యా, ప్రతి కుటుంబాన్ని నీ కృపలో వర్ధల చేయమని, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను అయ్యా విశ్వాసములో బలపరచమని, సమస్త మహిమా ఘనతా ప్రభావాలు మీకే ఆపాదిస్తూ యేసు పరిశుద్ధమైన నామమున అతి వినయముగా అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈరోజు ఈ వాక్యం విన్న మనందరినీ కూడా దేవుడు శ్రమపడే మనస్సును మనకు అనుగ్రహించి ముందుకు సాగగలిగిన కృప మనందరికీ ప్రభు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. లైవ్ లో ఈ రీతిగా మనందరం పాలు పంపులు పొందడానికి ప్రభు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని కన్నిన సవాసము సమాధానం ఈ కార్యక్రమాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరికి, సంఘమునకు, సకల పరిశుద్ధులకు, మన భారతదేశమునకు సదాకాలం తోడైండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.